హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఆంధ్ర తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఇప్పటి వరకు మీరు కనుక తయారు చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా తయారు చేసుకునే చట్నీలా కాకుండా ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉత్తప్పం వాటికి చాలా బాగుంటుంది. ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీల నూనె యాడ్ చేసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. మీరు తయారు చేసుకునే క్వాంటిటీ బట్టి పల్లీలను తీసుకోండి. వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా చిన్న మంట పైన దోరగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట చట్నీకి. పల్లీల్ని ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీలను అయితే చిన్న మంట పైన ఇలాగా కాస్త రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పైన వేయించుకున్నామంటే పచ్చితనం పోయి మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట చట్నీ అనేది. పల్లీలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలను ఒక 8 నుంచి 10 వరకు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రుచి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. కారంని స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేదంటే కారం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారంని యాడ్ చేసుకున్నామంటే ఈ వేడికే ఈ కారం చక్కగా పచ్చివాసన పోయి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీలోకి ఉప్పు, కారం అనేది మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది చట్నీ అనేది. మీరు తినగలిగేంత స్పైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులోకి డైరెక్ట్గా చింతపండుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చింతపండుని తీసుకొని రసం తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా లైట్గా పులుపు అనేది తెలిస్తే బాగుంటుంది. పులుపు కూడా మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి. చింతపండు రసంని ఒకసారి ఈ పల్లీల్లో కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పల్లీలు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 to 4 టీ స్పూన్స్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మినపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఎర్రగా వేగే వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. ఇదే మనం చట్నీకి పెట్టుకునే పోపు. దీన్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకుని ఒక రెమ్మ వరకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కాస్త క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ చట్నీలోకి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ దేన్ని కూడా వాడుకోమన్నమాట. జస్ట్ వీటితోనే ఇలా పోపును పెట్టుకున్న తర్వాత పోపు చక్కగా దోరగా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు అయితే చక్కగా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి. చట్నీని మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ యొక్క కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అనమాట. కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. మరీ పల్చగా ఉన్నా బాగోదు, మరీ గట్టిగా ఉన్నా బాగోదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దీనికి మీరు వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ చట్నీని పక్కన పెట్టేసి ముందుగా వేయించుకున్న పోపు ఉంది కదా, దీన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ జార్లోకి ఈ పోపునంతా కూడా యాడ్ చేసుకోవాలి. మనం మామూలుగా అయితే పోపుని చట్నీలో యాడ్ చేసుకుంటాం, కానీ ఇక్కడ మనం పోపును కూడా మిక్సీ జార్లోని బరకగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత చట్నీలో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, పోపుని ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకూడదు. ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. ఇలా పొడిగానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పొడిని మనం కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పల్లీల చట్నీని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. గిన్నెలోకి చట్నీని తీసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చట్నీని మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని చట్నీలోనే యాడ్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చట్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న పోపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చట్నీ యొక్క టేస్ట్, ఫ్లేవర్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఈ చట్నీలోని ఈ పోపుని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా మనం పోపు అనేది పెట్టుకోవసరం లేదు. ఇందులో యాడ్ చేసుకున్న ఈ స్పెషల్ పోపు సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకొని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీ, దోశ అలాగే ఉత్తప్పం దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇక ఈ చట్నీ మనం టిఫిన్లోకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. స్పెషల్గా చెప్పాలంటే
ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ, ఇడ్లీ రెండు కూడా చాలా ఫేమస్ అనమాట. ఇడ్లీలోకి ఈ చట్నీని యాడ్ చేసుకొని మనం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను తయారు చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తుండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.